పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతనమైన పునరుత్థానపు దినమును చూసే కృప ధన్యత తన కృప చేత మనందరికీ దేవుడు దయచేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రజలు దేవుని మందిరానికి తప్పకుండా వెళ్ళి తీరాలి. 6 దినములు నీవి, 7వ దినము దేవునితో దేవుడు చేసిన కార్యమును బట్టి, దేవుడి నీ పట్ల చూపిన ప్రేమానురాగాలను బట్టి దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు కృతజ్ఞత స్తుతులు నువ్వు చెల్లించాలి. వాక్యంకి వెళ్ళే ముందు ఒక మాట, కీర్తనలు 100వ కీర్తన చదవండి. సమస్త దేశములారా యెహోవాను ఉత్సాహంగా చేయుడి, సంతోషముతో ఆయనను సేవించుడి. ఉత్సాహంగా యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయన మనల్ని గుర్తించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయననే కొలుకొనుము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన సన్నిధిలో ప్రవేశించుడి. ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి. ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఆయన శాసనము తరతరములు. ఆమేన్. హల్లెలూయా. ఎంత వచనం ఏంటండి? యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. 3వ వచనం ఏంటి? యెహోవా దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేలే గొర్రెలం. హల్లెలూయా. మొదటిది 1-2 ఏంటి? సమస్త దేశములారా యెహోవాకు. ఎవరికి ఉత్సాహం చేయాలి? దేవుణ్ణి. హల్లెలూయా. ఈ దినము ఆ దినం దేవుని సన్నిధికి వచ్చి సమస్త జనులు అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన మందిరానికి రావాలి. ఈరోజు చాలా మంది రాలేదు. కొంతమంది ప్రయాణాలు ఉన్నారు, కొంతమంది ఏదో పనిలో పడిపోయారు, రాలేకపోయారు. కాబట్టి వారు కలిసినప్పుడు వారితో మనం మాట్లాడాలి, ఎందుకు రాలేదని మనం అడగాలి. బాధలో ఉంటే వారిని మనం ఓదార్చాలి, ప్రార్థించాలి. అలాగే పనిలో బిజీగా ఉంటే దేవుని సమయం ఎంత విలువైనదో వారికి మనము తెలియపరిచి వచ్చే వారము మీరు తప్పకుండా రండి అని మనం వారికి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉత్సాహగానము చేయుటకు, సంతోషముతో ఆయనను సేవించుటకు, ఆయన సన్నిధిలో ఏం చేయాలి? ఆయన సన్నిధికి మనం రావాలి. హల్లెలూయా. ఆయన మందిరానికి రావాలి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము మనకి దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుందండి? సంపూర్ణ సంతోషం. హల్లెలూయా. క్షణమాత్రం ఉండే సంతోషము, నచ్చితే సంతోషించే సంతోషము, నచ్చకపోతే తిట్టుకునే సంతోషం కూడా భూలోకంలో దొరుకుతుంది. దానికి డబ్బులు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? డబ్బులు ఇచ్చి చేయి పెట్టి టికెట్ తీసుకొని దాన్ని ఆన్లైన్ బుక్ చేసుకొని 2:30 గంటలో లేదా 2:40 నిమిషాలు లేకపోతే 3 గంటలో లేదా 3-5 నిమిషాలు కూర్చొని చూస్తాం. అది కూడా ఎక్కడ చూద్దాము? ఇలా లైట్లు ఉండవు, చీకటి గది. ఏముంటుంది? చీకటి గదిలోని కల్పనతో కూడిన కథలు అవన్నీ చూసి విసిరేసేవారు ఉంటారు, చెప్పలు కొట్టేవారు ఉంటారు, అభిమానులు ఉంటారు కదండి. ఆ అభిమానం నచ్చింది అనుకోండి, డ్యాన్స్ వేస్తారు, కొన్నిసార్లు డ్యాన్సింగ్ చేస్తారు. బాగోలేదు అనుకోండి, ఆ థియేటర్కి అడ్డు కూడా పెట్టేస్తారు, అవన్నీ కూడా ఇన్స్పైర్ చేస్తారు. అది డబ్బులు ఇచ్చుకుంటే సంతోషం. అక్కడ ఫైట్లు కూడా జరిగిపోతాయి, రక్తాలు కాలిపోతాయి, నష్టం జరుగుతుంది. అది మనిషి జీవితానికి మేలు చేసేది కాదు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము మనకి దొరుకుతుంది. అందుకే దేవుని బిడ్డలు దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి రావాలి. సన్నిధిలో నీకు సంపూర్ణ సంతోషము, సన్నిధిలో నీకున్న భారము,
దేవుడు తీసివేసి నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నీకు ఒక భరోసాని ఇస్తాడు. ఆయన నీకు అండగా ఉన్నాడని తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతాడు. నిన్ను విడిచిపెట్టలేదని, నీతోనే ఉన్నాడని, నీకు మేలు చేసేవాడని, నిన్ను స్వస్థపరిచేవాడని, నీ గాయములు కట్టేవాడని, నీ బాధను తీసివేసేవాడని, నీ పట్ల కార్యములు చేసేవాడని, నిన్ను దీవించేవాడని, నిన్ను పరిశుద్ధపరిచేవాడని, నీ పాపములను తీసివేసి తన బిడ్డగా నిన్ను మార్చుకొని నీతో సహవాసం చేస్తాడని, నీతో ఉంటాడని దేవుని సన్నిధిలో నువ్వు తెలుసుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారం అంతా చాలా బిడ్డలందరూ కూడా వారం అంతా మన కూటాలు జరిగాయి, అందరూ వచ్చారు, చాలా సంతోషం. హల్లెలూయా. అలాగే కంటిన్యూ చేయండి. దేవుడి దగ్గరికి వచ్చుగా అది మీకు ఆశీర్వాదము, మీ కుటుంబానికి ఆశీర్వాదం. హల్లెలూయా. కాబట్టి సమయము చాలా త్వరగా గతించిపోతుంది. రోజులు ఎంత స్పీడ్గా పారిపోతున్నాయి. మనము రెప్ప వేసి ఒక రోజు అయిపోతుంది. ఆదివారం అప్పుడే వచ్చేసిందా అనిపించింది నాకు. రాత్రి నేను అడుగుతున్నాను, ఈ రోజు ఏమి రోజు అని అడుగుతుంటే శనివారం అని మా మేనవుడు చెప్తున్నాడు. అయ్యా ఆ రోజు కూడా నీకు తెలియదా అంటున్నాడు. ఎంత స్పీడ్గా పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నాయి రోజులు. హల్లెలూయా. ఆదివారం నాకు త్వరగా వచ్చేసిందండి. కాబట్టి సమయం దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది, దేవునికి లోబడుతుంది. అయితే నీవు లోబడుతున్నావా? దేవుడికి ఎంతగా నువ్వు లోబడుతున్నావు అనేది మనము ప్రతిరోజు మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు జరిగే కూటాలలో ఎవరు మిస్ కాకండి. త్వరగా పనులు చేసుకొని త్వరగా సిద్ధపడి దేవుడి దగ్గర రండి. ప్రతి సహోదరికి, ప్రతి తల్లికి నేను చెప్పేది ఏంటంటే, అమ్మా నీ బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు, నీ భర్త యొక్క ఆయుష్ కొరకు, నీ కుటుంబం బాగుండాలంటే నీవు ఏం చేయాలి? దేవుడి దగ్గరికి నువ్వు రావాలి. హల్లెలూయా. మగాడు బయటికి వెళ్ళి కష్టపడుతూ వస్తాడు, మీరు కూడా బయటికి వెళ్తున్నారు, అయినా మీరు దేవుడి దగ్గరికి వస్తున్నారు. కాబట్టి వారు రాలేకపోవచ్చు, కానీ మీరు మాత్రము దేవుని సన్నిధిని విడవకూడదు. హల్లెలూయా. అలాగే మగవారు కూడా ఆ సమయానికి వచ్చేస్తే మీరు కూడా దేవుడి దగ్గర రావాలి, దేవుని సన్నిధికి రావాలి. మనమందరం కలిసి ఆ గృహంలో మోకరిల్లి ప్రార్థన చేసినప్పుడు, ఆ గృహంలో దేవుని స్తుతించినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు, ఆ గృహంలో ఏ బలహీనతలు ఉన్నా యేసు నామములో తొలగిపోతాయి. ఆ గృహానికి సంపూర్ణమైన రక్షణ, ఆ గృహానికి సంపూర్ణమైన ఆనందము, ఆ గృహానికి సంపూర్ణమైన విముక్తి దేవుడు కలుగజేస్తాడు. హల్లెలూయా. అంతేకాదు ఆ చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఇక్కడ ఏమి జరుగుతుందో అనే ఆలోచనలో వారు పడతారు. వారు కూడా చూడనందుకు వస్తారు. వారి చెవులు మన మాటల వైపు, మనం పాడుతున్న పాటల వైపు, దేవుని వాక్యం వైపు వారు కూడా చెవి పెట్టి ఆలోచిస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సమయం ఇచ్చాడు. మన ఇల్లును మనం చక్కగా కట్టుకున్నటకు, ఆ ఇల్లులో దేవుడు ఉంటానంటున్నాడు. మన ఇంట్లో, మన కుటుంబం ఇంట్లో దేవుడు నివాసం చేస్తానంటాడు. కాబట్టి దేవుడికి మనం చూపించే వరంగా మనం ఉండాలి. సమయం చాలా సంకుచితంగా ఉన్నది, చాలా కొద్దిగా ఉన్నది. కాబట్టి ఆ కొద్ది సమయంలోనే నిన్ను నీవు సిద్ధపరచుకొని నీ కుటుంబాన్ని కూడా నువ్వు సిద్ధపరిచి అనేకులు సిద్ధపడేటట్లు నువ్వు చేయగలగాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమయంలో దేవుని వాక్యం చూద్దాము. మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారు తీయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. చాలా మరొకసారి చదువు అదే మాట. కావున అందరూ ఆలోచించాలి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఎవరిని పోలి నడుచుకోవాలంటే మనము దేవుని పోలి నడుచుకోవాలి. ఆది కాండములో మొదటి అధ్యాయము 26వ వచనములో మనం చూసినట్లయితే దేవుడు ఒక మాట అంటున్నాడు, మన స్వరూపము మన పోలిక చెప్పున నరులను
చేయుదము. హల్లెలూయా. అది చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. మన పోలిక, మన స్వరూపములో నరులను చేయుదము. అయితే నరుని యొక్క పోలిక దేవుని పోలిక. ఆ పోలికలో దేవుని యొక్క లక్షణాలు పుష్కలంగా ఉండాలి. మానవుని యొక్క జీవితంలో దేవుని యొక్క లక్షణాలు మనం కలిగి ఉండాలని ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, కావున ప్రియమైన పిల్లలారా మీరు దేవుని పోలి నడుచుకొనుడి. హల్లెలూయా. దేవుని పోలి మనం నడవాలి. ఎలాగ మనం నడగలుగుతాం? ఎలాగ మనం ఆయనకు ఇష్టలుగా కాగలుగుతాం? ఎలాగ ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా మనం మారగలుగుతామంటే దేవుని మాట వినుటయే ఆయనను పోలి నడుచుట. హల్లెలూయా. దేవుని పోలి నడవడం అంటే ఆయన మాట మనము వినాలి. ఆయన చెప్పింది మనము చేయాలి. ఆయన ఆజ్ఞలను మనము గైకొనాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే చెడుతనమును విసర్జించుట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జీవమును పొందుకొనుట. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క బిడ్డలు దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునితో సహవాసం చేయుట అనగా దేవునితో నడవడం. దేవుని మాట వినుట అనగా దేవునితో నడవడం. దేవుడు చెప్పింది చేయుట దేవునితో మనము నడవడం. హల్లెలూయా. యేసు ప్రభువారు మనం ఉదాహరణగా తీసుకుంటే, యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదండి. యోహాను సువార్త 3:16 మనం చూస్తున్నాము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ కింద మాట, తన అద్వితీయ కుమారుని పుట్టినవాని యందు అనగా చూడండి, దేవుడు తన అద్వితీయ కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా. ఆయన దేవుని మాటకు లోబడి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎవరి పోలికలో ఉన్నారు? యేసు ప్రభు ఎవరి పోలిక? దేవుని పోలిక. ఆయన కుమారుడు. ఆ కుమారుడు తన యొక్క తండ్రి యొక్క పోలిక కలిగి ఉన్నాడు. తన మాటకు లోబడి ఉన్నాడు. తన మాటకు లోబడి లోకానికి వచ్చాడు. తను తాను దేవునికి సమర్పించుకున్నాడు. తను తాను రిక్తుడిగా మార్చుకున్నాడు. తండ్రి చిత్తానికి లోబడ్డాడు. తండ్రి ఏదైతే తన పట్ల కోరుకున్నాడో అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకములో చేసి వెళ్ళాడు. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి యొక్క ఇష్టము నా కుమారుడు లోకానికి వెళ్ళాలి. నేను నిర్మించిన ప్రజలు, నా బిడ్డలు సామాన్యుడి యొక్క వలలో వారు చిక్కుకొని ఉన్నారు. పాపములో పడిపోయారు. శాపాన్ని పొందుకున్నారు. మరణించి ఉన్నారు. వారిని మరలా నేను జీవములో నడిపించాలి. కాబట్టి నా కుమారుని లోకానికి నేను పంపాను. హల్లెలూయా. యేసు ప్రభువారు తండ్రి చిత్తానికి లోబడి లోకానికి వచ్చారు. తండ్రి చెప్పిందంతా కూడా ఆయన చేశారు. తండ్రి యొక్క చిత్తము కుమారుడు సిలువ వేయబడాలి. తండ్రి యొక్క చిత్తము తన రక్తమంతా ధారిపోయాలి. తండ్రి యొక్క చిత్తము ఆయన పాపుల కొరకు మరణించాలి. అదంతా కూడా యేసయ్య చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాము. దేవుని వాక్యాన్ని మనం వింటున్నాము. అనేక ప్రసంగాలు మనం వింటున్నాము. అయితే దేవుని చిత్తానికి మనం లోబడే వారుగా మనం ఉన్నామా? దేవుని చిత్తానికి నువ్వు లోబడినప్పుడే, దేవుని మాటను నువ్వు పాటించినప్పుడే నీకు ధన్యుడిగా తీర్చబడతావు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనము, 22వ వచనము, 23వ వచనం చదువుదాం. 60 ఏండ్ల అయ్యాడయి బ్రతికి మతుషేలను కనెను. హనోకు మతుషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను
కుమార్తెలను కనెను. తర్వాత ఆనోకు దినములన్నీయు 365 ఏళ్ళు ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయెను, కనుక అతడు లేకపోయెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. హానోకు అనే ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. సృష్టి ప్రారంభం నుండి మనం చూసినట్లయితే ఈయన 7వ తరానికి చెందినట్టు వాడు. మొదటి వాడు ఎవరండి చెప్పండి? మొదటి వాడు ఎవరు? ఆదాము. రెండవ వాడు చెప్పండి? రెండవ వాడు సేతు. మూడవ వాడు ఏనోసు. నాలుగవ వాడు తర్వాత మహాలా లేలు. తర్వాత 6వ వాడు ఏరేదు. 7వ వాడు ఆనోకు. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? అందరూ వింటున్నారండి? దేవుని వాక్యం వైపు చెవి ఉంచాలి. దేవుని సన్నిధిలో కూర్చున్నంతసేపు మీరు దేవుని వాక్యాన్ని వింటేనే మీరు ఆస్వాదించబడతారు. హల్లెలూయా, పరిశుద్ధపరచబడతారు. ఇక్కడ నుంచి మీరు బయటికి సమాధానంతో తిరిగి మీ గృహాలకి వెళ్తారు. ఆశీర్వాదం పట్టుకొని మీరు దేవుని ఇంటికి, దేవుని ఇంటి నుండి మీ ఇంటికి మీరు వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హానోకు 65 ఏళ్ల వయసులో మతుషేల అనే ఒక వ్యక్తిని అన్నాడు. ఈ మతుషేల ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికినట్టు వాడు. ఇతడు దేవునితో నడవడం మొదలు పెట్టాడు. ఎవరు? హానోకు. హానోకు దేవునితో నడుచుకుంటూ 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 ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంట? దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. బైబిల్లో చాలా చక్కగా ఉంది. దేవుడు అతనిని తీసుకొని పోయెను, అతడు లేకపోయెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్న వారందరి గురించి మనం చూసినట్లయితే వారు మృతి పొందారు అని రాయబడ్డది. కానీ హానోకు దగ్గరికి వచ్చేసరికి ఆయన మృతి పొందేను అని లేదు. దేవుడు అతను తీసుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈ లోకములో యేసు ప్రభువు నమ్ముకున్న వారికి దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చాడు. మన యేసయ్య మనలను మరణ భయం నుండి మనల్ని విడిపించాడు. ఇంకా మరణం అంటే మనకు భయము లేదు. ఆ మరణం ఎప్పుడు వస్తుందో దాని పని చేసుకొని వెళ్ళిపోతుంది. కానీ మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. హానోకు ఎలాగైతే దేవుని దగ్గరికి వెళ్ళాడో మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మన యేసయ్య మనలను తన రక్తములో కడిగి మనల్ని పవిత్రులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. తన సొంతుగా, తన జనాంగముగా, తనకిష్టమైన బిడ్డలుగా దేవుడు మనల్ని చేసుకొని ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, హల్లెలూయా. దీనికి మించిన సంతోషం ఇంకేమైనా ఉన్నదండి? ఈ లోకంలో ఏదైనా ఈ రక్షణను కొని ఎక్కడైనా మనం కొనగలమా? ఎక్కడ కొనలేని యొక్క ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. మనము గొప్పవారమని కాదు, లేకపోతే మనం భాగ్యవంతులమని కాదు, లేకపోతే మనం గొప్ప అందచందాలు ఉన్నవారమని కాదు, లేకపోతే మనకు మంచి పలుకుబడి ఉన్నది కానీ కాదు, మంచి పర్వతం ఉన్నదని కాదు. కానీ ఎందుకు పనికిరాని వారే దేవుడికి ఇష్టమైన వారిగా చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఎందుకు పనికిరాని వారు? పనికి వారిని పనికొచ్చే పాత్రలుగా మార్చేది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము. ఈరోజు నువ్వు దేవుని బిడ్డగా పిలువబడుతున్నావంటే నువ్వు యేసయ్యను బట్టి, యేసయ్య నీ కొరకు చేసిన త్యాగాన్ని బట్టి నీవు ఎంతో దేవుని గురించి నువ్వు అతిశయించాలి. నా యేసయ్య ఎంత గొప్పవాడు, నా యేసయ్యను నేను పొందుకున్నాను, ఆ గొప్పతనం నా యేసయ్య నాకు ఇచ్చాడు, నా యేసయ్య కృప చాలా చాలా ఎక్కువగా నా మీద ఉన్నదని నువ్వు దేవుళ్ళు ఏం చేయాలమ్మా? సంతోషించాలి. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞుడిగా ఉండాలి. దేవుని నువ్వు మహిమపరచాలి, దేవుని నువ్వు ఘనపరచాలి. దేవునికి ఆ దేవుని ముఖములో సంతోషమును కలిగించే బిడ్డగా నువ్వు మారాలి. హానోకు దేవునితో నడిచాడు. హానోకు పిల్ల పాపలు లేదా, భార్య లేదా, కుటుంబం లేదా? ఉన్నారండి. దేవుడు అయిపడ్డది 65 ఏళ్ళు టైంలో ఒక కుమారుని కన్నాడు. తర్వాత ఇంకా మనం చదివినట్లయితే ఆయన
తనకు ఇంకా పిల్లలు పుట్టారు, కాపురం చేస్తున్నాడు, కుటుంబ బాధ్యతలు భరిస్తున్నాడు. ఆయన కూడా దుఃఖమున్నది, సుఖమున్నది, సుఖ సంతోషాలతో తన జీవితాన్ని ముందు కొనసాగిస్తూ దేవునితో నడవడం మాత్రం ఎక్కడ కూడా ఆపలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని పనులు ఉన్నా నువ్వు దేవునితో నడవడం మాత్రం నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే నిన్ను నడిపించేవాడు ఆయన, నిన్ను సృష్టించిన సృష్టికర్త, నిన్ను బ్రతికించేవాడు ఆయన, నీ ఇల్లును కట్టేవాడు ఆయన, నిన్ను పోషించేవాడు ఆయన, నీకు బలాభివృద్ధి కలుగు చేసేవాడు ఆయన, నీ ఆయుష్ను పెంచేవాడు ఆయన, నువ్వు దుఃఖించినప్పుడు నిన్ను ఓదార్చేవాడు ఆయన, నీ కన్నీరు తుడిచేవాడు ఆయన, నీ బలహీనతలో నీకు తోడుగా ఉండి నిన్ను ధైర్యపరిచేవాడు ఆయన. కాబట్టి ఆయన మనం ఇప్పుడు కూడా మరవకూడదు, ఆయన మనం ఎప్పుడు కూడా పక్కన పెట్టకూడదు. ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో మన ఇంటిలో దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడే నీ జీవితము ఎల్లప్పుడూ కూడా సంతోషముగా ఉండాలి. హల్లెలూయా. దేనికి భయపడవు. ఆనోకు వలె నువ్వు దేవునితో నడవగలుగుతావు. ఆనోకు వలె నీ చివరి శ్వాస వరకు దేవుని కలిగి ఉంటావు, దేవుణ్ణి వెంబడించగలుగుతావు. ఏది వచ్చినా నువ్వు దిగులు చెందవు, కలవర చెందవు, ధైర్యంగా ముందుకు కొనసాగిపోతావు. హల్లెలూయా. నువ్వు నడమే కాదు, నీ కుటుంబాన్ని కూడా దేవుని ఎందుకు నువ్వు నడిపిస్తావు, నీ బిడ్డలను దేవుని ఎందుకు నడిపిస్తావు. నీ కుటుంబం అంతా దేవునిలో ఉంటుంది. మీ ఇంటిలో రక్షణ గురించిన సునాదములు వినబడుతూ ఉంటాయి. నీవు ఎంత భక్తి పరుడువో నీ భార్య కూడా అదే భక్తిలో ఉంటారు. అలాగే నీ భార్య భర్తలతో పాటు నీ పిల్లలు, నీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే భక్తిని వారు కొనసాగిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం చెప్పే మాట ఏమిటంటే, నా ప్రియమైన బిడ్డలారా, నా పోలికలో నిర్మించిన నా బిడ్డలారా, మీరు నన్ను పోలి నడవండి. హల్లెలూయా. మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు సర్వ సృష్టికి సృష్టికర్త. ఆయన ప్రభావం కలిగిన వాడు, రోషం కలిగిన వాడు, ఆయన సమాధానమునకు అధిపతి, ఆయన ప్రేమమయుడు, ఆయన దయాళుడు, ఆయన ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విడుదల ఉంటున్నవి. హల్లెలూయా. అవన్నీ కూడా దేవుడు నీలో చూడాలని, అందుకే దేవుడు ఆత్మ ఫలాలు అని ఆ 9 మీరు కలిగి ఉండండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడి ప్రేమ మనం కలిగి ఉండాలి. విశ్వాసము, దేవుడి పట్ల ప్రగాఢమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. ఆనోకు దేవునితో నడిచాడు కాబట్టి దేవునితో ఉండిపోవాలని ఆశతాను. ఆ ఆశ, నా యేసయ్య దగ్గరికి నేను వెళ్తాను, నా యేసయ్య దగ్గరికి నేను వెళ్తాను. ఒక రోజు వస్తుంది, ఈ యొక్క నా శరీరము నా ఆత్మను విడిచే రోజు వస్తుంది. ఆ శరీరము భూమిలో పాతి పెడుతుంది, కానీ నా ఆత్మ దేవుని ఎందుకు వెళ్ళాలి, దేవుని చెంతకి వెళ్ళాలి, నేను పరలోకానికి వెళ్ళాలి, నేను పరలోకంలో ఉండాలి, నా దేవుని దగ్గర ఉండాలి అన్న ఆశ మనలో ఉన్నప్పుడు మనం కూడా దేవునితో చక్కగా నడవగలుగుతాం. హల్లెలూయా. ఆయన వాక్యమును వింటున్నాము, ఆ వాక్యముని వినట్లే విడిచిపెట్టకుండా ఆ వాక్యాన్ని మనము ఏం చేయాలి, పాటించే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. అది ఆదికాండములో 6వ అధ్యాయములో మనం చూసినట్లయితే 9వ వచనంలో మరొక వ్యక్తి కనబడుతున్నాడు. చూడండి. ఇది నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు కూడా దేవునితో నడిచినట్టు వాడు. చూడండి, ఆది కాండంలో ఆదాము మనం చూస్తున్నాం. వీరెవరి పేర్లు కనబడటం లేదు, కానీ ఈ యొక్క 7వ తరము వ్యక్తి పేరు, 10వ తరంలో ఉన్న నోవాహు పేరు ఇక్కడ కనబడుతుంది. ఈ మధ్యలో ఇంకొక ఇద్దరు ఉన్నారు, వారు కనబడటం లేదు. ఇది 8వ వ్యక్తి గురించి అక్కడ ఏమి ఆయన నడిచేను అని ఇక్కడ ఏమి రాయబడలేదు. 9వ వ్యక్తి గురించి కూడా మనము చూడటం లేదు. 10వ వ్యక్తి గురించి మనం చూసేసరికి ఆయన నిందారహితుడు, ఇంకెవరండి, నీతిపరుడు, తర్వాత దేవునితో కూడా నడిచినట్టు వాడంట. హల్లెలూయా. నోవాహు గురించి చాలాసార్లు మనం విన్నాం. నోవాహుతో దేవుడు మాట్లాడుతాడు. నోవాహు ఒకడే దేవుని దృష్టికి నిందారహితుడిగా కనబడతాడు. అప్పటి వరకు పుట్టిన జనాంగం అంతా కూడా
చాలా మంది అప్పటికే చాలా మంది పుట్టారు. ఎందుకంటే వారందరూ కూడా కొన్ని వందల సంవత్సరాలు బ్రతికినట్టు వారు. మొదటి మానవుడు 950 సంవత్సరాలైన బ్రతికాడు. తర్వాత వచ్చిన వారందరూ కూడా ఎవరు 900, ఎవరు 930 ఇలా వచ్చేసరికి నోవా దగ్గరికి వచ్చేసరికి ఆ సంఖ్య కొంచెము తగ్గింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వందల సంవత్సరాలు వారు బ్రతికినట్టు వారు. 30 సంవత్సరాలకు, 50 సంవత్సరాలకు, 70 సంవత్సరాలకు చనిపోయిన వారు కాదండి. వారందరూ కూడా వందల సంవత్సరాలు దాటినట్టు వారు. కాబట్టి వారు సృష్టి ప్రారంభంలో ఆదామును చూసిన వారు చాలా మంది ఉంటారు. నోవాను చూసాడో లేదో అయితే మనకి ఆ లెక్కలు బట్టి మనం ఇచ్చేస్తే మనం తెలుసుకోగలుగుతాం ఆయన చూసాడో లేదు. కానీ ఇక్కడైతే నోని అనుకుంటున్నా నోవా చూసి ఉండకపోవచ్చేమో. ఎందుకంటే నోవా కాలంలో ఆదాము లేడు. కాబట్టి తగ్గిన వారందరూ ఉన్నారు. తగ్గిన వారందరూ కూడా ఉన్నారు. అప్పటికే చాలా మంది ప్రజలు ఉన్నారు. వారందరూ కూడా దేవునికి వ్యతిరేకమైన స్వభావం కలిగి జీవిస్తున్నట్టు వారు. హల్లెలూయా. పైన వచనంలో నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు వివాహం చేసుకున్నారని రాయబడ్డారు. అంటే దేవుని కుమారులు ఉన్నారు, నరుల కుమార్తెలు ఉన్నారు. వారు ఒకరు ప్రేమించుకొని లేకపోతే మాట్లాడుకొని వివాహం చేసుకుంటూ ఇల్లు కొట్టుకుంటూ వారికి ఇచ్చే వారికి ఇష్టానుసారంగా వారు బ్రతికేవారు. కానీ నోవా కుటుంబం ఒకటి దేవుని దృష్టిలో దేవుని యందు భయం భక్తి కలిగి జీవించుతున్న కుటుంబము. హల్లెలూయా. రాయబడిన మాట, నోవాహు కూడా దేవునితో నడిచెను. నోవాహు నడిచినప్పుడు తన భార్య కూడా నడిచి ఉంటుంది. ఎందుకంటే తన భార్య వాడలో మనకు కనిపిస్తుంది. అలాగే తనకు 3 కుమారులు ఉన్నారు, వారు కూడా నడిచి ఉంటారు. అందుకే దేవుడు వారికి కూడా వాడలో స్థానం ఇచ్చాడు. అలాగే కోడలు వచ్చారు, వారు కూడా నడిచి ఉంటారు. కాబట్టి వారికి కూడా దేవుడు ఆ వాడలో ప్రవేశించి ఆ భాగ్యాన్ని దేవుడు వారికి దయచేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ వారిగా నడవకపోయి ఉంటే నోవాహు ఒక్కడే ఆ వాడలో కనిపించేవాడు. కానీ ఇక్కడ కుటుంబం అంతా కనబడుతుందంటే ఆ కుటుంబం అంతా కూడా నోవాహు నడిచిన విధంగా వారు కూడా నడిచి ఉంటారు. వారు కూడా పైన దేవునికి వారు భయపడి ఉంటారు. వారు కూడా దేవుని మాటకు వారు లోబడి ఉంటారు. అందుకే ఆ కుటుంబం అంతా కూడా ఆ రక్షణ ఓడలో వారు ప్రవేశించి వారి ప్రాణాలు వారు కాపాడుకోగలిగారు. హల్లెలూయా. దేవుడితో నడిస్తే దేవుడు నీ కుటుంబానికి నాయకుడై, నీ కుటుంబానికి నాయకుడై, నీ కుటుంబానికి అధిపతి అయి, నీ కుటుంబానికి సంరక్షకుడై, నీ కుటుంబానికి విడుదలనిచ్చే ఒక కాపరి, లేకపోతే నీ కుటుంబాన్ని పోషించే ఒక కాపరిగా, ఒక ప్రధాన కాపరిగా, ఒక మంచి కాపరిగా ఉండి నీ కుటుంబానికి ఆయన ఏం చేస్తాడు? తోడుగా ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుని మాటగా నువ్వు వినకపోతే, దేవుని మాటగా నువ్వు పెడితే, ఆయనను నువ్వు సేవించకపోతే, ఆయన చెప్పిందిగా నువ్వు చేయకపోతే ఈ భూలోకములో నీకేం తప్పవు? శ్రమలు తప్పవు. హల్లెలూయా. ఈ భూలోకములో నీకు కష్టము తప్పదు, ఇబ్బందులు తప్పవు. నువ్వు అనుకున్నది నీ జీవితంలో నెరవేరదు. అప్పుడు నువ్వు బాధపడతావు, అప్పుడు నువ్వు చింతిస్తావు. ఒక్కసారి దేవుని మాట విని చూడు. దేవుని యొక్క మాట ప్రకారంగా నీ ఇల్లును నీవు తయారు చేసుకో. నీ హృదయం అనే ఇంటిలోని నీ దేవుణ్ణి ఆహ్వానించు, ఆయనకు చోటీయు. దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. రెండవది, నువ్వు దేవుని పట్ల తిరిగిన తర్వాత నీ కుటుంబాన్ని కూడా అదే విధంగా దేవుళ్ళ ముందు కొనసాగించు. నీ కుటుంబానికి పెద్ద దిక్కుగా, నీ కుటుంబానికి అధిపతిగా, నీ కుటుంబానికి కాపరిగా నీ దేవుణ్ణి చేసుకో. ఆయన నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. నిన్ను కాపాడుతాడు, శ్రమ నుండి కాపాడుతాడు. శ్రమలో నువ్వు దిగులు చెందవు, భయపడవు, ధైర్యంగా నువ్వు నిలబడతావు. శోధనలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటావు. ఆ శోధనను నువ్వు జయించగలుగుతావు. ఎందుకంటే యేసయ్య నీ హృదయంలో ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే యేసయ్య నీ కుటుంబంలో అందరి హృదయాల్లో ఉన్నాడు కాబట్టి. యేసయ్య నీ ఇంటిలో స్తుతించబడుతున్నాడు కాబట్టి. యేసయ్య యొక్క నామము నీ ఇంటిలో వినబడుతుంది కాబట్టి నీ కుటుంబానికి ఆయనే రక్షణ కవచమై ఉంటాడు. హల్లెలూయా. నీ కుటుంబానికి ఆయనే రక్షణ దుర్గమై ఉంటాడు. నిన్ను రక్షించేవాడు
ఆయన అయి ఉంటాడు. అందుకే దావీదు భక్తుడు ఒక మాట అన్నాడు, యెహోవా నా బలము, యెహోవా నా కోట, యెహోవా నా ఆశ్రయదుర్గము. నేను ఎవరికి భయపడతాను? నేను ఎవరికి భయపడతాను? నేను ఎవరికి భయపడను? నా ప్రక్కన 10,000 నా గుడి ప్రక్కన 1,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా సరే వారు కూలిపోయి నశించిపోతారు, కానీ వారు నన్ను ఏమి కూడా చెయ్యలేదు అంటున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప ఎంత గొప్ప ఎంత గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు చూడండి. ఎంత గొప్ప దేవుని పట్ల ఆయనకున్న విశ్వాసం ఎంత గొప్పదో, ఎంత దృఢమైనదో చూడండి ప్రియ దేవుని బిడ్డ. నోహవు కాలంలో భయంకరమైన దినాలు, కానీ నోహవు కుటుంబం ఒకటే దేవుడికి ఇష్టమైన కుటుంబంగా కనబడ్డారు. ఈ రోజు నీ కుటుంబం ఎలా ఉన్నది? ఈ రోజు నువ్వు దేవునితో నడవగలుగుతున్నావా? దేవునితో సహవాసం చేయగలుగుతున్నావా? ఏదో అవసరం ఉన్నప్పుడు రావడము, అవసరం తీరిపోయిన తర్వాత మానేస్తున్నావేమో. ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. హల్లెలూయా! హల్లెలూయా! దేవునితో నడవడం నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు ఆపకూడదు, దాన్ని కొనసాగించాలి. మొదటి ప్రేమకు మళ్ళా నువ్వు తిరిగి రావాలి. మొట్టమొదటి దేవుడిని నమ్ముకున్నప్పుడు ఏ విశ్వాసం నీలో ఉప్పుకుంటూ పొరులుతూ ఉండేదో అదే విశ్వాసము, అది డబల్ అవ్వాలి, అది ట్రిపుల్ అవ్వాలి, అది అలా పెరుగుకుంటూ పోవాలి, కానీ అది తగ్గికుంటూ వెళ్ళకూడదు. హల్లెలూయా! ఈ విశ్వాసం పెద్ద వృక్షంగా మారాలి. ఆ విశ్వాసం కిందకి అనేక మంది వచ్చి చేరేటట్లు నువ్వు తయారవ్వాలి, కానీ నీ విశ్వాసం తగ్గిపోయి విశ్వాసంగా ఇప్పుడు ఉండకూడదు. హల్లెలూయా! ఆనోకు దేవునితో నడిచాడు, దేవుని ఎదుకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా! ఇక్కడ భయంకరమైన స్థితిలో ఈ లోకమంతా పాపముతో నిండి ఉన్న దినాలలో దేవుడు వెతుకుతూ వచ్చాడు. చూసేసరికి ఒకే వ్యక్తి కనబడ్డాడు. ఆ వ్యక్తి పేరు నోహవు. ఆయన చూసేసరికి ఆయన నీతిపరుడుగా, నిందారహితుడుగా, ఎటువంటి నింద లేనటి వాడుగా, ఎటువంటి పాపపు మచ్చ లేనటి వాడుగా, ఎటువంటి దేవునికి వ్యతిరేకమైన వాడిగా కాకుండా దేవుని మాటకు లోబడి దేవునితో నడిచేవాడిగా దేవునికి కనబడ్డాడు. కాబట్టి అతడు రక్షించబడ్డకు దేవుడు ఒక వాడను తన చేతే దేవుడు ఖండించాడు. హల్లెలూయా! జల ప్రళయం వచ్చింది, అందరూ కొట్టుకుపోయారు, అందరూ నశించిపోయారు, కానీ ఒక కుటుంబం కాపాడబడింది. హల్లెలూయా! నిన్ను కాపాడేవాడు ఆయన, నిన్ను రక్షించేవాడు ఆయన. ఆపదలో ఎటువంటి ఆపద వచ్చినా, ఎటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా, ఎటువంటి మరణకరమైన వ్యాధి నీ గడపకు నీ ద్వారం ముందుకు వచ్చి తట్టినా, నువ్వు ఆయనతో నడవడం మొదలు పెడితే అది ఏది నిన్ను ఏమీ చేయలేదు. హల్లెలూయా! ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉంటాడు, ఆయన నిన్ను కాపాడుతాడు, నిన్ను సంరక్షిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 2 పేతురు పత్రిక 2 అధ్యాయం 5 వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. 2:5 మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల జలప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహవును మరి 7గురిని కాపాడెను. హల్లెలూయా! చూడండి, నీతిని ప్రకటించిన నోహవు కుటుంబము రక్షించబడ్డారు. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! హల్లెలూయా! ఈరోజు దేవుని యొక్క నీతి నీ పెదవులో, నీ నోటిలో ఉన్నదా? నీ పెదవులతో ఉచ్చరించగలుగుతున్నావా? దేవుని యొక్క నీతి నీ హృదయంలో కనబడుతుందా? దేవుని యొక్క నీతి నీ కుటుంబంలో కనబడుతుందా? ఒకసారి మనం ఆలోచించాలి. నువ్వు నీతిమంతుడు అయితే, నీతిమంతుడైన యేసయ్యను నువ్వు కలిగి ఉంటే, ఆ నీతి నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. ఇక్కడ ఏం రాయబడ్డది? చాలా చక్కగా ఉంది. మరియు ఆయన పూర్వకాలముందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురును కాపాడాను. హల్లెలూయా! నీతిని ప్రకటించిన, దేవునితో నడిచిన, నిందారహితుడిగా ఉన్న
7 తన కుటుంబ సభ్యులు కాపాడబడ్డారు. హల్లెలూయా. ఈరోజు మన నీతి, మన భక్తి, మన విశ్వాసము మనల్ని రక్షించేదిగా ఉన్నదా? లేకపోతే ప్రళయం లాంటి ఆపదలు, విపత్తులు, శోధనలు వచ్చినప్పుడు నీటిలో కొట్టుకొని పోయిన ఆ ప్రజలాగా మనం ఉన్నామా? లేకపోతే విపత్తులు వచ్చినప్పుడు అందరితో పాటు పోయే వారంగా మనం ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రజలు చేసిన పాపము దేవుని దృష్టికి ఘోరమైనదిగా కనబడ్డాది. ఆయన సృష్టించిన రావిడిన మాట, పూర్వకాలమున్న లోకమును విడిచిపెట్టగా అప్పటి వరకు దేవుడు సృష్టించిన ప్రతి దానిని కూడా ఏం చేశాడు? దేవుడు ఆ జల ప్రళయములో నాశనం చేశాడు. నోవా కుటుంబము 7 నోవాతో 8 పాటు దేవుని యొక్క సృష్టి మనం చూసాం కదా. 6 రోజులు దేవుడు ఏమేమి చేశాడు? పక్షులు, పశువులు, జంతువులు, పురుగులు, తర్వాత ప్రతి దానిని కూడా దేవుడు ఏం చేశాడు? 2 జత అంటే ఏమిటి? ఒక ఆడది, ఒక మగ, ఒక ఆడ, ఒక మగ. పురుగులు ఆ విధంగా, పక్షులు ఆ విధంగా, పశువులు ఆ విధంగా. ఎన్ని జాతులు ఉన్నాయో, ఎన్ని రకాల పశువులు, ఎన్ని రకాల జంతువులు, ఎన్ని రకాల పశువులు, ఎన్ని రకాల పక్షులు, ఎన్ని రకాల పురుగులు, ఎన్ని రకాల యొక్క మనం చూస్తున్నాము. వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడండి? ఓడలో. ఎందుకంటే వర్షాకాలం వస్తాయి, అన్నీ కూడా ఏమవుతాయి? నీటిలో కొట్టుకొని వరదలో చూస్తున్నాం కదండి. మనుషుల కంటే పశువులు, పక్షులు, జంతువులు ఎక్కువ చనిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాటికి ఎక్కడ తలదాచుకునే ఆధారము వాటికి ఉండదు. ఇంకా దేవుని యొక్క సృష్టి, మత్స్యములు అవి ఎక్కడ ఉంటాయి? సముద్రంలో ఉంటాయి, నదుల్లో ఉంటాయి. కానీ ఎంత నీరు వచ్చినా, ఎంత వచ్చినా సరే అవి నీటిలో ఉంటాయి కాబట్టి వాటికి ఏమీ అవ్వదు. మానవుడు చేసిన పాపము ఎంత ఘోరంగా దేవుడికి కనబడ్డదంటే వారితో పాటు దేవుని సృష్టిని కూడా నాశనం చేయవలసి వచ్చింది. దేవుని బిడ్డ, దేవుడిని ఎరిగిన నీవు నేను దేవుడిలో నిజాయితీగా మనం లేకపోతే, దేవుడు వాక్యం వింటున్న మనము ఏ తప్పు చేసినా మనతో పాటు ఆ తప్పు మన మీద పడే తప్పు చేయని మన వారి మీద కూడా అది ఏలుబడి చేసేటట్లు ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ద్వారా దేవుని సృష్టికి కూడా మనం చేస్తున్న పొరపాట్లు, పాపాలు అంటుకునే విధంగా ఉంటాయి. అందుకే మనం చాలా జాగ్రత్తగా మనం అడిగేయాలి. మనం ఆడే మాట కావచ్చు, మనం తినే తిండి కావచ్చు, మనం చేసే పనులు కావచ్చు, ప్రతిదీ కూడా ఆలోచించి ముందుకు మనం అడుగు వేసే విధంగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవునితో నడవడం అంత సులువు కాదండి. దేవునితో నడవాలంటే నిన్ను ముందు పరిశుద్ధత నీలో ప్రవేశించాలి. దేవుని ఆత్మ నీలో ప్రవేశించాలి. ఆత్మ నిన్ను దేవుని యొక్క పాదాల దగ్గరికి నిన్ను ఎల్లప్పుడూ నిన్ను నడిపిస్తుంటారు. పాపము చేయలేదు అంటే, పాపం అంటే మనం అనుకోవచ్చు, పాపం అంటే అబద్ధం ఆడటం కూడా పాపమే, ఒకరిని చిన్నచూపు చూడటమే పాపమే. ఒకరిని చూడండి, స్థాయిని చూస్తూ ఉంటారు కదా, స్థాయిని చూస్తూ ఉంటారు. నేను పెద్దవాడిని, ఆమెతో మాట్లాడను, అక్కతో మాట్లాడను, అలా అనుకోవడం కూడా పాపమే. కాబట్టి అటువంటి మనస్తత్వం ఏదున్నా సరే అదేం చేస్తుందంటే దేవునికి మనలను దూరం చేస్తుంది, ఎడబాటును కలుగు చేస్తూ ఉంటారు. అటువంటి వాడు దేవునితో నడవలేడు. యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళాడు. కుష్ఠరోగి అక్కడ ఉన్నాడు, అందరూ దూరం వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే ఆయన పాపాత్ముడు. కుష్ఠరోగం ఎవరికైనా వచ్చిందంటే ఆడంత పాపాత్ముడు ఎవరు లేరని యూదులు అనుకునేవారు. కానీ యేసయ్య దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ యొక్క పాపాత్ముడు అని అనుకుంటున్న కుష్ఠరోగి దూరంగా వెళ్ళిపోతున్నాడు. ప్రభువా నన్ను ముట్టొద్దు, ప్రభువా నన్ను ముట్టొద్దు, నన్ను ముట్టొద్దు నాయనా, నేను పాపాత్ముడు అంటున్నాడు.
యేసయ్య దగ్గరికి వెళ్ళి తన చేతులు ముట్టుకున్నాడు. హల్లెలూయా. తన శరీరాన్ని ముట్టుకున్నాడు. అటువంటి మనసు మనకు కావాలి. హల్లెలూయా. అటువంటి పోలికలకు మనం రావాలి. ప్రియ దేవుని బిడ్డ, అదే నిజమైన ప్రేమ, అదే నిజమైన సేవ. హల్లెలూయా. అటువంటి వారు దేవునికి ఇష్టమైనటువంటి వారు. హల్లెలూయా. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము నీలో ఉన్నదంటే నువ్వు దేవునితో నువ్వు నడుస్తున్నావు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని కొరకు నువ్వు దివారాత్రములు కన్నీరు కాలుస్తున్నావు అంటే నువ్వు దేవునితో నువ్వు నడిచే బిడ్డగా నువ్వు ఉంటున్నావు. హల్లెలూయా. అంతేకాదు నువ్వు దేవుని పట్ల చూపుతున్న ఆ శ్రద్ధ, ఆ భయము, ఆ భక్తి తెలియజేస్తుంది ఏంటంటే ఈ బిడ్డ దేవునితో నడుస్తున్న బిడ్డ. హల్లెలూయా. కాబట్టి దేవుడితో మనం నడవడం నేర్చుకోవాలి. అలా నడిచినప్పుడు మనమే కాదు, నడిచే నీ ద్వారా నీ కుటుంబం కూడా కాపాడబడుతుంది. హల్లెలూయా. అదే మాట ఇక్కడ పేతురు గారు రాశారు. పేతురు గారు ఏమంటున్నారు? ఆయనతో పాటు నీతిపరుడైన నోహుతో పాటు ఆ 7 రక్షించబడ్డారు. హల్లెలూయా. ఆ 7 అనగా తన భార్య, తన 3 పిల్లలు, ఆ 3 కోడళ్ళు అందరూ కూడా రక్షించబడారు. హల్లెలూయా. ఈ రోజు నీ కుటుంబం, నా కుటుంబం రక్షణ పొందాలి, రక్షించబడాలి. దేవుడి రాజ్యానికి వారసులు కావాలంటే ఆనోకు చేసిన పని మనం చేయాలి, నోహు చేసిన పని మనం చేయాలి. అలా చేసినప్పుడే మనం దేవుని రాజ్యానికి వారసులు అవుతాము. అలాగే ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుని యొక్క కనుదృష్టి నుండి మనల్ని ఎవరు కూడా దూరము చేయలేరు. మనల్ని ముట్టేవాడు, మనల్ని ఎవరైనా ముట్టాలనుకుంటే ముందు దేవుని యొక్క కనుపాపం ముట్టాలి. హల్లెలూయా. అదేనా? మనల్ని ముట్టేయాలి అని ఎవరైనా సాహసం చేస్తే దేవుని యొక్క కనుపాపలను ముట్టేవాడుగా ఉంటాడు. ఎప్పుడు నువ్వు దేవునితో ఉన్నావు. హల్లెలూయా. దేవునితో సహవాసం, దేవునితో నడవడము, దేవుని మాట వినడము, దేవుని ఆజ్ఞని గైకొనడము. నీ చిత్తము ప్రభా, నా చిత్తము కాదు, నీ పనే ప్రభా, నా పని కాదు, నీ పనే నేను చేస్తాను, నీ పనికి నేను ముందు సమయం ఇస్తాను. అయ్యా, నీతో నేను నా సమయాన్ని కేటాయిస్తాను. హల్లెలూయా. ఇందాక పాస్టర్ గారు మాట అన్నారు. వచ్చే వారము శనివారము ఏ ప్రార్థన ఉందన్నారు? అందరు చెప్పాలి. తెలుగులో చెప్పండి. ఆన్లైన్ ప్రేయర్ తెలుగులో ఏమంటారు? సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంటారా అని నేను చెప్పేది అంటారా? మీరే అన్నారు కదా, సంపూర్ణ రాత్రి ప్రార్థన అన్నారు. సంపూర్ణ రాత్రి ప్రార్థన అన్నారు. సంపూర్ణ రాత్రి ప్రార్థన కొరకు మీరు అందరూ సిద్ధపడి వస్తారా? రాగలరా? సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే 9 స్టార్ట్ చేసాం అనుకోండి, మళ్ళా ఉదయం 5 గంటల వరకు మనం ఉండాలి. అది ఒక రాత్రి, మొత్తం అంతా రాత్రి. నెలకు ఒక్కసారి అలా గుడి చూడండి. మీ ఇల్లు మీరు కట్టడం కాదు, యేసయ్య మీ ఇల్లును కడతాడు. హల్లెలూయా. యేసయ్య మీ ఇల్లును కడతాడు. యేసయ్య మీ ఇంటికి అధిపతిగా ఉంటాడు. మీరు ఎవరి గురించి అయితే చింతిస్తున్నారో, బాధపడుతున్నారో, దుఃఖపడుతున్నారో వారందరి మెడలో వచ్చి తిన్నని దారిలో యేసయ్య వారిని నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో నడుద్దాం. మనకి ఎన్ని పనులు ఉన్నా పనులు ఎప్పుడు జీవితంలో ఎప్పుడు కూడా ఉంటాయి. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాలి. వచ్చిన వెంటనే ఈరోజు ఎక్కడ ప్రార్థన ఉంది? 7:30కి వచ్చారా? 7:30కి వచ్చారు ఇంటికి. ఇంకెంతసేపు ఉంటుంది ప్రార్థన? చెప్పండి అమ్మ, గట్టి చెప్పాలి. మా అమ్మ గంట అంటుంది, నయోమి గంట అంటుంది. ఎందుకంటే నేను ఉంటే గంట ఎక్కువ, నేను అరగంట ఎక్కువ చేస్తాను కాబట్టి లెక్క చెప్తుందని చక్కగా. కాబట్టి మాస్టర్ గారు, ప్రభుదాస్ గారు ఉన్నారు కాబట్టి, లేదా దాసని ఉన్నాడు కాబట్టి ఇంకో గంట అలాగే ఎక్కువ అవుతుంది. నేను ఈ గంట వెళ్ళి వాక్యమైనా వింటాను అని ఆశతో మీరు వస్తే మీ ఆశను దేవుడు ఏం చేస్తాడండి? ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా.
ఆ పని మనమందరం కూడా చేయాలి. చాలా మంది ఎంతో ఆశతో ప్రార్థనలు పెట్టించుకుంటున్నారు. కాబట్టి పాపం దావం గారికి చాలా తక్కువ మంది వచ్చారు. ఎందుకంటే చాలా మంది ఊర్లకి వెళ్ళిపోయారు. నేను లెక్కెట్టాను ఎంతమంది వెళ్ళారు, ఒక 5-6 ఊర్లకి వెళ్ళిపోయారు. ఆ సంఖ్య అక్కడ మైనస్ అయిపోయింది. కాబట్టి ఆ 5 కూడా వచ్చి ఉంటే కొంచెం ఎక్కువ మంది కనబడరు. పాపం ఆమె ఒక ఏదైనా స్టీల్ గిన్నె నిండా వేడి బోరాలు తెచ్చి పెట్టి ఉంచుతారు. ఆ సంఖ్యను చూసి ఆమె కొంచెం ఇదయింది. అప్పుడు చెప్పడం అయింది, అమ్మ ఎవరు లేరు, ఊళ్ళకి వెళ్ళారు, కొంతమంది పనులకి వెళ్ళి రాలే, ఇంకా టైము లేట్ అయిపోయింది, అందుకే రాలేదని ఆవిడకి చెప్పడం అయింది. ఎందుకంటే ఆవిడ తెలియదు కదా, మనం చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సమయం చాలా విలువైన సమయాన్ని కాపాడుకొని అది దేవుడు మన చేతిలో పెట్టాడు. కాబట్టి ప్రభువా నా సమయాన్ని నువ్వు కాపాడంటే ఆయన కాపాడు. ఏమంటాడు, సమయాన్ని నీకు ఇచ్చేసాను, నువ్వు ఎలా ఓడుకుంటావు వాడుకో, నువ్వు నా కొరకు బ్రతకాలనుకుంటే నా కొరకు ఉపయోగించు, లేక ఈ లోకానుసారంగా బ్రతకాలనుకుంటే లోకం కొరకు వాడుకో అని దేవుడు మన చేతిలో పెట్టేశాడు. కాబట్టి వాడుకుంటా ఎలా ఓడుకుంటావో ఏం చేస్తావో అది నీ యొక్క ఇష్టమైతే దేవుడు వదిలిస్తాడు. కృపయుగంలో ఉన్నాము కాబట్టి ఈ కృపయుగంలో మనం ఏం చేయాలంటే ఆ కృపకు ఇంకా పొందుకున్నటకు దేవునికి సమీపంగా మనం జీవిద్దాం, ఆయనతో నడుద్దాం. ఆలోపు లాంటి మనసు మనం కలిగి ఉంటాం. దేవునితో నడిచాడు, దేవుని ఎందుకు వెళ్ళిపోయాడు. ఒకరోజు మరణం మన తలుపు తట్టుతుంది, మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఏ ఆటంకం ఉండకూడదు, ఏ ఆటంకము మనకు ఉండకూడదు. సాతానుడు వచ్చి ఇదిగో పలానా రోజు ఈ వ్యక్తి ఈ తప్పు చేశాడు, నువ్వు ఎందుకు పైకి తీసుకుని వెళ్తున్నావు అనేవాడు దోతలకు అడ్డుపడకూడదు సాతానుడు. అందుకే హానోకులాగా మనం దేవునితో మనం నడవాలి. రెండవది నోహావు నిందారహితుడు. ఎటువంటి నింద, దేవుడు జరిగిన తర్వాత ఎటువంటి నింద లేనివాడు, తన జీవితం అంతా కూడా చక్కగా బ్రతికినట్టువాడు, నీతిని కలిగి జీవించాడు, దేవునితో నడవడం నేర్చుకున్నాడు, తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. హల్లెలూయా. అలాగే మనము కూడా నిందారహితులంగా ఉందాము. యేసయ్య నీతిమంతుడైన యేసయ్యతో ఆ నీతిని కలిగి ఆ నీతిని సంపాదించుకొని మంచి విశ్వాస పోరాటం కలిగి ఉందాము. యేసయ్యతో నడుద్దాము. మన కుటుంబాన్ని రక్షించుకొని మనమందరం కూడా కలిసి పరలోక రాజ్యానికి వెళ్దాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.